నేను మీ జర్నలిస్ట్ వసంత్. రైట్, ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది ఏంటి అంటే గత ప్రభుత్వాలు అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, ఎంఓఏలు జరుపుకున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో భాగంగా అసలు ఎవరు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు, ఎవరి పరిస్థితి ఏంటి, ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసింది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏ ప్రభుత్వం దోహదపడింది, ఇటు వైసీపీ గవర్నమెంటా లేదంటే టీడీపీ గవర్నమెంటా లేదంటే ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించిన కూటమి ప్రభుత్వం. ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో తెలుసుకుందాం. అసలు ఎంఓఈలు ఎంతకు జరిగినాయి, ఎన్ని కంపెనీలతో జరిగినాయి, అలాగే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా ఉన్నారు, ఎన్ని తీసుకొచ్చారు అనేది ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెట్టుబడులు మరియు ఎంఓయూలు ఏదైతే ఉన్నాయో సమగ్ర వివరాలు చూసుకున్నట్లయితే 2014 నుంచి 19 వరకు, అలాగే 19 నుంచి 24 మధ్య వరకు, అలాగే ఇప్పుడు 2025 అంటే సబ్మిట్ డేటా, నిజంగా సమగ్ర ఒక నివేదిక అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఆయన అక్షరాల దాదాపుగా 18,87,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఎంఓఏలు దీనికి జరిగినాయి అనమాట, ఇంతకు జరిగినాయి అనమాట. అయితే ఉద్యోగాలు 8.5 లక్షల నుంచి 8,79,000 ఉద్యోగాలు వరకు వచ్చినాయి అనమాట. వాస్తవంగా వచ్చిన ఉద్యోగాలని 1,33,000 ఉద్యోగాలు, దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ ఉద్యోగాలు మరొక 34,000 వచ్చినాయి. అంటే ఇక్కడికి ఎంత వచ్చినాయి, దాదాపుగా 1,67,000 ఉద్యోగాలు వచ్చినాయి. దీంతో పాటు మొత్తం ఎంఓయూలు 1800 కంపెనీలతో ఎంఓయూలు జరిగినాయి. రైట్, అంటే ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీదో బురద జల్లే ప్రయత్నం ఏం చేయట్లేదు. ఖచ్చితంగా మీరు కావాలంటే దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ కంపెనీకి ఎంత, ఏ సంవత్సరంలో ఎంత అనేది కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఎంఓయూలు అయినాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తే ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి చూస్తున్నాం మనం. ఇక్కడ 1800 కంపెనీలతో ఎంఓయూలు జరిగితే పూర్తయినవి ఎన్నో తెలుసా, కేవలం 45 ప్రాజెక్టులు మాత్రమే. జస్ట్ 45 2014 నుంచి 2019 వరకు. అంటే ఇక్కడ ఇటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా ఇటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా సరే ప్రజలకు హామీలు ఇచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తారని 5 ఏళ్లలో వీళ్ళు తీసుకొచ్చింది ఎంత, 1,67,000 ఉద్యోగాలు మాత్రమే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటే కనీసం 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం సంవత్సరానికి 1,00,000 వేసుకున్నా సరే 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు హయాంలో మొట్టమొదటిగా స్టేట్ బైఫర్కేషన్ తర్వాత 2014 నుంచి 19 వరకు జరిగిన ఎంఓయూలు కానీ లేదంటే పెట్టుబడులు కానీ అంచనాలు కానీ వచ్చిన కంపెనీలు కానీ చూస్తే మనకి ఓవరాల్గా ఇది దీని యొక్క సినారియో. 2014 నుంచి 2019 వరకు స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో 45 కంపెనీలు పెట్టుబడులు వచ్చినాయి అనమాట. సో ఇది మీరు ఫ్యాక్ట్ చెక్లో ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. దీంతో పాటుగా ఇంకేదైనా ఫ్యాక్ట్ చెక్ కావాలి అని చెప్పి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి. దేని మీద ఫ్యాక్ట్ చెక్ చేయమంటారు అనేది కూడా. రైట్, సో ఇక్కడ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయిన తర్వాత 2019 నుంచి 2024 ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి భారీ బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఆంధ్ర ప్రజలు. రైట్, ఆయన హయాంలో అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ సమ్మిట్ 2023 ఎంఓఏలు చూసుకున్నట్లయితే 378 కంపెనీలకు ఎంఓఏలు జరిగినాయి. అంటే వీళ్ళు ప్రకటించిన విలువ ఎంత, 13.42 లక్షలు, 13,42,000 కోట్లు తీసుకొస్తున్నామని చెప్పారు. అప్పుడున్న ఐటీ మంత్రి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన తెగ ట్రోల్ చేశారు అందరూ గుడ్డు మంత్రి అని చెప్పేసి. ఆయన హయాంలో, ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్న హయాంలో దాదాపుగా 13,42,000 కోట్ల అంచనా అయితే ఇక్కడ ప్రకటించారు. వీళ్ళు ప్రకటించింది అంచనా ఉద్యోగాలు దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు, ఈ పెట్టుబడులతో 6 లక్షల ఉద్యోగాలట. కానీ వాస్తవానికి ఉద్యోగాలు ఎంత, ఇక్కడ 1,32,000. దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు 1.3 లక్షలు. ఇందులో ఏమేమున్నాయి, సచివాలయం పోస్టులు, అలాగే మరొక 50,000 పోలీసు, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే దాదాపుగా వీళ్ళు తీసుకొచ్చిందంత గత 5 ఏళ్లలో ఉద్యోగాలు 2 లక్షల, దాదాపుగా 2 లక్షల పైనే. అంటే నియర్లీ 3,02,000, నియర్లీ 3 lakhs జాబ్స్ అయితే వీళ్ళు ఇచ్చామని ప్రకటించుకున్నారు. రైట్, ఇది వాస్తవం అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి 378 కంపెనీలతో ఎంఓఏలు జరిగితే ప్రకటించిన మొత్తం ఎంతంటే 13.42 లక్షల కోట్లు. అలాగే అంచనా ఉద్యోగాలు 6 లక్షలకు పైనే కాదు, ఇక్కడ వాస్తవ ఉద్యోగాలు 1,32,000 ప్లస్ దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు 1.3 lakhs అనమాట, 1.3 లక్షలు. అలాగే సచివాలయ పోస్టులు 50,000 ప్లస్ దీంతో పాటుగా
పోలీసు, హెల్త్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళకి వచ్చినాయి అనమాట. అంటే దాదాపుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రకటించింది కూడా ఇక్కడ అవాస్తవం. అంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రజలు ఆశించింది రాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా రాలేదు. 14 నుంచి 19 వరకు రాలేదు, అంచనా వేసింది. తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అంచనా వేసినంత రాలేదన్నమాట. సో ఇక మళ్ళీ ఇప్పుడు 2025కి సంబంధించి ఇప్పుడు విశాఖ వేదికగా ఒక పెద్ద సమ్మిట్ జరుగుతుంది. సో ఆ సమ్మిట్లో ఏంటంటే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక పెద్ద సమ్మిట్ జరుగుతుందన్నమాట. సో ఈ సమ్మిట్కి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం ఎంఓయూలు ఎంతంటే 613 కంపెనీలతో ఎంఓయూలని, పెట్టుబడుల విలువ 13.25 లక్షల కోట్లు, అంటే 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయనేది ఈ 3.5 ఇయర్స్లో. నెక్స్ట్ 3.5 ఇయర్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే 3.5 సంవత్సరాల్లో 13,25,000 కోట్ల పెట్టుబడులు వస్తాయనేది వాళ్ళ యొక్క అంచనా. అయితే ఇందులో పాల్గొన్న దేశాలు ఏంటంటే 60కి పైగా దేశాలు ఇక్కడ పాల్గొన్నాయి విశాఖ సమ్మిట్లో, రైట్. అంటే డేటా సెంటర్ కానీ ఏదైనా కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. తర్వాత అంచనా ఉపాధి చూసుకున్నట్లయితే 16.31 లక్షలు అంచనా ఉపాధి అంటే ఉద్యోగాలంట. 16,31,000 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. దీంతో పాటు పరిశ్రమలు ఎన్నో తెలుసా? 5,19,083, రైట్. వీటితో పాటు మౌలిక వసతులు 3,06,649 మౌలిక వసతులకు సంబంధించి. తర్వాత విద్యుత్ రంగం 2,66,722. దీంతోపాటు ఐటీకి సంబంధించి కానీ లేదంటే మిగతా ఏదైతే ఇతరత్ర 1,59,467. సో ఓవరాల్గా ఇది అనమాట, రైట్. ఇవి ఎంతవరకు నెరవేరుతాయి అనేది కూడా చూడాలి ఇప్పుడు ప్రజెంట్. అంటే వీళ్ళ యొక్క ఇద్దరు హయాంలో స్పాన్ ఆఫ్ 11 ఇయర్స్లో వీళ్ళు అనుకున్నది అంటే లక్షల కోట్ల అంచనాలు వేశారు, లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. కానీ ఇవి కేవలం పేపర్లకే పరిమితం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే రెండు ప్రభుత్వాలు ఏదైనా సరే, అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ, రెండు ప్రభుత్వాల్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే లేదు, రైట్. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు ఉంది, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ అవి గత 10 ఏళ్ల నుంచి పేపర్లకే పరిమితం అవుతున్నాయి అనేది వాస్తవం. సో ఇది ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఇటు రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఏదైతే పెట్టుబడుల అంచనా తారుమారయ్యాయి నిజంగానే. మరి ఇక 2025 అన్నా కనీసం 2025 సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ సమ్మిట్ అయినా సక్సెస్ఫుల్గా అనుకున్నట్టు జరిగితే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరొక ముందడుగేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఈరోజు ఫ్యాక్ట్ చెక్. మరొక ఫ్యాక్ట్ చెక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.